వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ ప్రభాకర్. మల్కాజ్గిరిలో మొన్న బోనాలకు సంబంధించి బోనాల పండుగకు సంబంధించి చెక్కులు ప్రభుత్వం నుంచి మంజూరు చేసే దిశలో ఇక్కడ ఉన్నటువంటి మల్కాజ్గిరికి సంబంధించినటువంటి కాంగ్రెస్ లీడర్స్ కావచ్చు, కార్పొరేటర్స్ కావచ్చు, బీఆర్ఎస్ కార్పొరేటర్స్ మధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది, పెద్ద గొడవే జరిగింది. దాంట్లో బీఆర్ఎస్ నాయకులపైన కాంగ్రెస్ కార్పొరేటర్లు దాడి చేయడం కూడా జరిగింది. ఆ దాడిలో పాపం దాడికి గురైనటువంటి బీఆర్ఎస్ నాయకులు మనతో ఉన్నారు. మండల్ చిన్న యాదవ్ గారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఆ రోజు, ఈ గొడవకు గల కారణాలు ఏంటనేది అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, అసలు ఏం జరిగింది ఆ రోజు ఆ టెంపుల్ కి సంబంధించి? అట్లాంటి ఆ ప్రాంతంలో ఈ గొడవలు ఏంటి, ఏం జరుగుతా ఉంది? టెంపుల్లో గొడవ చేయడమే చాలా తప్పే. టెంపుల్లో అది ఆల్రెడీ వాళ్ళు ముందే ప్రీ ప్లాన్డ్ వచ్చారు. ప్రీ ప్లాన్డ్ గానే ఇప్పుడు ఆ రోజు బీర్లా ఇలయ్య గారు దానికి ఇన్ఛార్జ్, ఆయన వచ్చిండు, గుళ్ళ దర్శనం చేసుకుంటూ, ఎమ్మెల్యే గారు దర్శనం చేసుకుంటూ వచ్చిండు. వాళ్ళు వచ్చే లోపలనే ప్రోటోకాల్ దగ్గర ప్రోటోకాల్ లేని మంచి ప్రోటోకాల్ సీట్ లో కూర్చుంది. కార్పొరేటర్లకు ప్రోటోకాల్ ఇవ్వాలి కదా, కార్పొరేటర్కి సీట్ అంటే లేదు, నేను ప్రోటోకాల్, నేను రేవంత్ రెడ్డి మనిషి, రేవంత్ రెడ్డి ప్రోటోకాల్ నాకు అని కూర్చుండు. సరే కూర్చుండు. ఎమ్మెల్యే గారు అడిగారు, ఎమ్మెల్యే గారు ఏమని అడిగారు, బాబు చేరి అండి అని అడిగారు. అడిగినా కానీ ఇయ్యాలంటే వాళ్ళు చెక్లు ఇచ్చేసారు. ఇక్కడ బై స్టార్ట్ అయింది. పక్కకించి ఒక్కొక్కరు బీఆర్ఎస్ కార్యకర్తలను ఒక్కొక్కరు తీసుకొని వెళ్తున్నారు బయటికి. అయితే ఆ విధంగా ఫస్ట్ వెంకన్న గారి దగ్గర పోలీసు వాళ్ళు పోగానే ఆయన దగ్గర మేము వెళ్ళంగానే మేము ఆయనతో మాట్లాడుతున్న 5-10 నిమిషాలలో వెనకకేంచి మనలో చెప్పి రామ్యాదవ్ని కొట్టి చంపేస్తున్నారు అన్న వరకు నేను వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయి నేను కుట్టనీకి పోలే, నేను ఎవరైతే కార్యకర్తను కొడుతుండో ఆయన నా పనికి పోయినా. కుట్టనీకి పోతే నేను కూడా కొట్టేస్తుండే. ఆయన ఫస్ట్ పోయి ఇట్లా జరిపి రామ్యాదవ్ లేపి సేవ్ చేసిన, సేవ్ చేసి పక్కకి జరిపిన. అంత లోపల ఆయన జరిపే లోపలనే నాకు వెనకకేం కొడుతున్నాను, నా పైన కూడా వెనకకేం కొడుతున్నాను. అయితే వీళ్ళు ఆల్రెడీ అది ప్రీ ప్లాన్డ్ గానే మల్కాజ్గిరితో కాదని చెప్పి వాళ్ళ వల్ల పెట్టుకుని వాళ్ళు ఇది చేసి. ఎవరు దీన్ని ఎన్నుకున్నది? కర్త క్రియ ఎవరు? అంతా కాంగ్రెస్. కాంగ్రెస్ ఆయనకి ఇన్ఛార్జ్ ఎవరున్నారు, మైనంపల్లి, దాని కింద ఉన్న లక్ష్మీకాంత్ రెడ్డి, వీళ్ళంతున్నారు. అంటే మీరు ప్రోటోకాల్ ఇవ్వలేదంటా ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి చెక్కులకు సంబంధించి ఖచ్చితంగా కార్పొరేటర్ వాళ్ళ సమీక్షంలో జరగాల్సి ఉంటుంది. ఎందుకు ఇవ్వలే? అంటే దీని మీద బీఆర్ఎస్ నాయకుల పైన కుట్ర అనుకోవచ్చు. 100% కుట్రనే. అది కుట్రనే, అది ప్రీ ప్లాన్ జరుగుతుంది. ఎట్లా చూస్తారు? మైనంపల్లి రోహిత్ కూడా కొన్ని వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ తోని. నిన్న సిఐఎస్ఐ వాళ్ళనే బెదిరించినటువంటి పరిస్థితి చూస్తాం. నేనేం చెప్తున్నానే, పోలీస్ డిపార్ట్మెంట్ ని పక్కకు పెట్టి సింగల్ గా ఎవ్వరన్నా రాండి, రోహిత్ వస్తాడా, మైనంపల్లి వస్తాడా, డి అంటే డి, దానికి సమస్యనే లేదు, వెనకకు పోయే ప్రసక్తే లేదు. మేము పుట్టి పెరిగింది ఈడ, మేము నాన్ లోకల్ కాదు, మేము లోకల్. మా తాతలు, మా అయ్యలు అందరు పుట్టి పెరిగింది ఈడ, మేము లోకల్. మా అంటే చంపుతారేమో, దానికైనా ఎక్కువ ఏం పోలీస్ కేసులు పెడతారు, కానీ దానికైతే బరాబర్ రుబాబుగా ముంగడు. దేనికైనా సరే, ఏ ఛాలెంజ్ కైనా రెడీ. ఇట్లా చేయడం మాత్రం చాలా తప్పు. ఇప్పుడు మరి ఎమ్మెల్యే కూడా లేరు మైనంపల్లి హనుమంతరావుకు సంబంధించినట్టు, ఎందుకు ఇలాంటి రాజకీయాలు చేస్తా ఉన్నారు అనుకోవచ్చు? గతంలో ఎన్నడూ ఉండేనా ఇది? ఈ గతంలో ఎప్పుడు లేదు. ఈ మైనంపల్లి ఎప్పుడైతే ఇన్ఛార్జ్ అయి టీఆర్ఎస్ నుంచి వచ్చిందో 8 ఏళ్ళ నుంచి నడుస్తుంది. ఆల్రెడీ మా మీద ఒక కేసులు లేకుండే, 8 ఏళ్ల ముందు మా మీద కేసులు పెట్టించిన, షీట్లు ఓపెన్ చేయించిన, అన్ని చేసిండు. అన్ని చేసినా గానీ మేము భయపడలే. మేము భయపడి ఆయన ముంగడ పోకుండా ఉండలేం, భయపడడం కూడా. ఆయన పనేది ఆయన, మన పనేదా అంతే. మనం రాజకీయంగా మేము మొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎలక్షన్ లో బీఆర్ఎస్ లో జాయిన్ అయినప్పుడు మెజార్టీ ఎట్లా వచ్చింది? ఆ 50,000 మెజార్టీ, 52,000 మెజార్టీ వచ్చింది. ఈసారి నెక్స్ట్ టైం నిలుచుంటే మాత్రం డిపాజిట్ కూడా రాదు. మల్కాజ్గిరి అంతా లోకల్ మొత్తం ఒకటే. డిపాజిట్ రాదని మీరు అంటున్నారు. కాంగ్రెస్ మైనంపల్లి హనుమంతరావు ప్రజలు మొత్తం మా ఇంటే ఉన్నారు, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మేము తీసుకుంటామని చెప్పి. ఇప్పుడు ప్రజలు మా ఇంట ఉన్నారు అంటే వాళ్ళు ఎంబడి ఆ రోజు ప్రోగ్రామ్ లో చౌరస్తాకు వచ్చినప్పుడు మల్కాజ్గిరిలో ఎంతమంది ఉన్నారు, మా ఎంబడి ఎంతమంది ఉన్నారు, మల్కాజ్గిరిలో మా ర్యాలీలు ఎంతమంది ఉన్నారు. మనల్ని అయితే హౌస్ అరెస్ట్ చేశారు కదా, మిమ్మల్ని అయినా రోడ్డు మీద కూర్చోబెట్టారు, మమ్మల్ని అయితే హౌస్ అరెస్ట్ చేశారు. ఇంట్లోకి కూడా మీరు రోడ్ల మీద పోలీసు వాళ్ళని పెట్టుకునే మొత్తం పెట్టుకునే ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరు? మల్కాజ్గిరి అయితే లేరు ఎక్కువ, మల్కాజ్గిరి చాలా తక్కువ. అందుగురించి వాళ్ళకి చెప్తున్నాం కాంగ్రెస్ వాళ్ళకు,
ఇప్పటి నుంచైనా మీరు కాంగ్రెస్ వాళ్ళు అయితే కాంగ్రెస్ లో అయినా ఎట్లా తిరగండి, కాంగ్రెస్ లోనే వద్దానం మేము. ఈయనను పెట్టుకొని తిరిగితే మాత్రం మీకున్నది. ఈ దాడి పైన లీగల్ గా ఏమైనా ముందుకు వెళ్తా ఉన్నారు? నేనైతే కేసు పెట్టలేదు. ఎందుకు నాకు మీద దాడి ఎట్లా జరిగిందో నేను పక్క అదైతే తీసుకున్నాను. నాకు టికెట్ ఇచ్చిన రాజకీయం పునర్వం ఉన్నా లేకున్నా మాత్రం నేనైతే వదిలేసాను. అంటే దాడులు కరెక్ట్ కాదంటారు కదా? దాడులు కరెక్ట్ కాదంటే నేను స్టార్ట్ చేయలే. నేను ఆ పనికి పోయినా, నేను కొట్టనికి పోతే నేను మీరు అడిగినట్టు నేను చెప్తా. నేను ఆ పనికి పోయినా, కొట్టనికి పోలే. కొట్టనికి పోతే అది వేరే ఉంటుంది. సో ఏం చెప్తారు మైనంపల్లి కుటుంబానికి కావచ్చు, వాళ్ళకి కావచ్చు? ఇది తప్పు, చాలా తప్పు. మీరు చేసేది మాత్రం చాలా తప్పు. ఇలాంటి దౌర్జన్యం అయితే మల్కాజ్గిరి సహించేదే లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఏ దానికి సవాల్ ఇచ్చినా దేనికంటే దానికి. ఇప్పుడు ఫోన్లు వస్తున్నాయి, వాట్సాప్ కాల్స్ వస్తున్నాయి, అన్ని ఏది వచ్చినా భయపడేదే లేదు, అయ్యేది ఏం లేదు. మేము 10 మంది వేసుకొని తిరిగాం, మేము ఒక్కనే తిరిగాం. 10 బండ్లు వేసుకొని మేము తిరిగాం, మాకు అవసరం కూడా లేదు. మల్కాజ్గిరి రా, అల్వాల్ రా, ఏడికైనా రాస్తాం, సమస్యనే లేదు. భయపడాల్సిన అవసరమే లేదు. మేము ఆల్రెడీ సవాల్ ఇచ్చినప్పుడు మేము వచ్చినాం చోరస్తాం. వచ్చే వరకు పోలీసు వాళ్ళతో మమ్మల్ని లేపించేసి ఇక చేసుడు ఎందుకు, సవాల్ విసురుడు ఎందుకు. మీ కాగుకు సంబంధించింది కూడా సోషల్ మీడియాలో ఒక చర్చ సాగుతా ఉంది, దానికి ఏం చెప్తారు రాధాకృష్ణ? ఏమని? అదే ఫోన్ చేసి కవితతో మాట్లాడడం కావచ్చు, లేకపోతే ఏదైతే సవాళ్ళకు ప్రతి సవాళ్ళు ఖచ్చితంగా దాడి తీసుకుంటామని చెప్పి. కవితకు ఫోన్ చేయలేదు, కవితమ్మ గారు ఫోన్ చేశారు, మాట్లాడాడు. అంటే ఇప్పుడు ఆ రోజు లిఫ్ట్ ఇచ్చింది వీళ్ళే కదా. ఆ రోజు ఎవరు పార్టీ టికెట్ ఇయ్యనప్పుడు బీఆర్ఎస్ ఇచ్చింది కదా ఎంపీ టికెట్. లేకపోతే ఆ రోజు మల్కాజ్గిరికి రుణం వెళ్ళిపోతుండే కదా, వీళ్ళే కదా పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చింది కదా ఎంపీ టికెట్. వాళ్ళు ఇచ్చిరు కనుక మీరు ఇట్లా తయారైంది మల్కాజ్గిరికి అని చెప్పి కవితమ్మకి చెప్పింది, అంతే, వేరేదేం లేదు అందులో. సో ఏం చెప్తారన్న మల్కాజ్గిరి ప్రజలకు కావచ్చు, ఇట్లాంటి దాడులు జరుగుతున్నటువంటి ప్రాంతాన్ని ప్రశాంతంగా వాతావరణంలోకి తీసుకెళ్ళాలి అని అంటే? మేమైతే ఇప్పుడు ఫెస్టివల్ మూడ్ లో ఉన్నాం. బోనాల్ ఫెస్టివల్ ఇది మా మల్కాజ్గిరి లోకల్. ఇది మాకు ఇక్కడ ఎలా ఉంటది అంటే, ఇక్కడికి బయటికి ఎవరో వెళ్ళిపోయినా, జాబ్ల పైన వెళ్ళినా అందరు వస్తారు. మల్కాజ్గిరిలో సండే మండే ఒక 30 నుంచి 40 వేల మంది గ్యాదర్ అవుతారు. ఎవరి ఇంట్లో అయినా అక్క బావ అందరు ఉంటారు. బోనాల్ ఫెస్టివల్ మల్కాజ్గిరి ఇప్పుడు సికింద్రాబాద్ తర్వాత మాదే పెద్దది. మీరు అక్కడ ఓల్డ్ సిటీ అని అనుకుంటారని, ఓల్డ్ సిటీ కన్నా పెద్దగా అవుతుంది మల్కాజ్గిరిలో. మేము ఆ మూడ్లోకి వెళ్ళిపోయినాం. వాళ్ళు దాడులు చేస్తే మేము ఊపుకునేది లేదు, ప్రతి దాడి పక్క ఉంటుంది, సమస్యనే లేదు. మేమైతే 100 మా దగ్గరకు వస్తే మాత్రం వదిలే ప్రసక్తి.